హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కు ఫైల్ పంపారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సర్కారు నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కు ఫైల్ పంపారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది. దీనికి సంబంధించి స్పెషల్ కరెస్పాండెంట్ సుధీర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, ఈ గెజెట్ లో ఏముంది? కొత్తగా మున్సిపల్ చట్టంలో చేసే మార్పులేంటి? తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టంలో పలు మార్పులు చేర్పులు చేసింది. ఇందుకు సంబంధించి ఇటీవల అంటే గత నెల సెప్టెంబర్ 20వ తారీఖు జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ మున్సిపల్ చట్టంలో పలు మార్పులు చేసింది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రాకు సంబంధించి చట్టబద్ధత లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. దానికి సంబంధించి గెజెట్ కూడా కాసేపు క్రితం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో హైడ్రాకు సంబంధించి హైడ్రా పెద్ద ఎత్తున కూల్చివేతలు చేస్తుంది. ఇటు ఎఫ్టీఎల్ లో కావచ్చు, బఫర్ లో కావచ్చు నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వ నీటి వనరులను కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ స్థలాలను కాపాడే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాను జీవో నెంబర్ 99 పేరుతో హైడ్రాను ఏర్పాటు చేశారు. దీనికి ఒక ఏజెన్సీని కూడా తెలంగాణ ప్రభుత్వం రూపొందించి ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ను చైర్మన్ గా పెట్టి హైడ్రాను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా చేస్తున్న విధ్వంసానికి సంబంధించి తెలంగాణలోని ఎమ్మెల్యేలు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నేతలందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆర్డినెన్స్ కు సంబంధించి మరొక 6 నెలల్లోనే దీన్ని చట్టంగా రూపొందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి రావాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ ఆమోదం ఉండాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బిల్ ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి దీనికి ఆమోదం తెలిసి అప్పుడు చట్టంగా రూపాంతరం చెందుతుంది. ఆలోపు ఇది ఆర్డినెన్స్ గా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్డినెన్స్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఆర్డినెన్స్ కు సంబంధించిన గెజెట్ అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది.